మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, వీఆర్ గోయింగ్ టు మేక్ పైనాపిల్ పిజ్జా. సో పైనాపిల్ పిజ్జా ప్రిపేర్ చేయబోతున్నాం. అండ్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి లైక్ నార్మల్ పీపుల్ కూడా ఒక షెఫ్లా ఫీల్ అవుతున్నారు అనమాట, లైక్ మీ. సో నేను కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ నా వీడియోస్ మీరు చూస్తే కంటిన్యూగా ఫుడ్డే ఉంటుంది. బికాజ్ లైక్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి ఇలా మీతో షేర్ చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సీరియస్లీ చాలా బాగుంది ఇలా షేర్ చేసి మీతో కూడా, మీరు కూడా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కానీ అదర్వైజ్ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు పర్సనల్ మెసేజెస్ కానీ ఇలా చేస్తుంటే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ సో మనం డిఫరెంట్గా ఇప్పటి వరకు అయితే మనం గోల్డ్ అనే వీడియోస్ చూస్తుంటాము. లైక్ మనం పిజ్జా మేకింగ్లో లైక్ డబుల్ లేయర్ పిజ్జా కావచ్చు, అండ్ వెజ్ పిజ్జా, చికెన్ పిజ్జా, సంథింగ్. సో ఇలాంటి పిజ్జాస్ ఎన్నో చూసుంటాం. లైక్ పైనాపిల్ పిజ్జా ఎక్కడైనా ట్రై చేశారా? సో ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అండ్ సీరియస్లీ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎక్కడ ఫేమస్ తెలుసా? హవాయి. లైక్ హైదరాబాద్లో వచ్చి లైక్ ఏంటి బిర్యానీ ఫేమస్. అండ్ ఇరానీ చాయ్ అంటే గుర్తు వచ్చింది. నేను ఇరానీ చాయ్ వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి కూడా చూడండి. రమ్ బిర్యానీ చేశాను అండ్ ఇరానీ చాయ్ చేశాను. అండ్ ఈ మధ్య ఫుడ్ వీడియోస్ బాగానే చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, నేను మెన్షన్ చేస్తాను. అండ్ ఓకే, అలా హైదరాబాద్కి ఇలా ఫేమస్. అండ్ ఇలా ఏంటి హవాయి గుర్తుందా? హవాయి అని చెప్పేసి ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అలా హవాయికి ఒక ప్లేస్ అనమాట. ఆ హవాయి ఫేమస్ పైనాపిల్ పిజ్జా. సో అక్కడ మోస్ట్లీ చాలా వరకు అక్కడ పైనాపిల్ పిజ్జా ఎక్కువ చేస్తుంటారు. అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో అదే పైనాపిల్ పిజ్జా మనం హవాయి ఎక్కడో తినకన్నా మన ఇంట్లో చేసుకుంటే అయిపోతుంది కదా. అండ్ సో అందుకే హవాయి పిజ్జా మనం పైనాపిల్ పిజ్జా ప్రిపేర్ చేయబోతున్నాం ఇవాళ. సో చాలా బాగుంటుంది. అండ్ డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, ఇది సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము వామ్ వాటర్ తీసుకోవాలి. కొంచెం వామ్ వాటర్ ఉండాలన్నమాట. అండ్ దాంట్లో డ్రై ఈస్ట్ దొరుకుతుంది. సో ఆ డ్రై ఈస్ట్ మాత్రమే మనం యాడ్ చేయాలి. అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఇదంతా కంప్లీట్గా బాగా మిక్స్ అయిపోవాలి. లమ్స్ మాత్రం అసలు ఉండొద్దు. సో మేక్ ష్యూర్. అండ్ ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అండ్ దాంట్లో మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ డౌ, మీరు ప్రిపరేషన్ చేసే ముందు సో ఈ సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే ఇప్పుడు మనము డ్రైయెస్ట్ వామ్ వాటర్ తీసుకున్నాం కదా, సో ఆ వామ్ వాటర్తోనే మనం ఇప్పుడు పిండి ముద్దగల డౌలాగా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఎక్స్ట్రా వాటర్ అసలు యాడ్ చేయకండి. ఒకవేళ వాటర్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఈస్ట్ వాటర్ ప్రిపేర్ చేసిందే యాడ్ చేయండి. అండ్ ఇదంతా కూడా బాగా మిక్స్ చేయాలి. లైక్ ఒక కంప్లీట్గా ఒక సూపర్గా మీరు ఎనర్జీ పెట్టి మిక్స్ చేస్తేనే మనకు ఈ పిజ్జా మేకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఒక దగ్గర రెస్ట్ చేయాలన్నమాట. సో అటు దాని మీద ఆయిల్ అలాంటివి ఏం అప్లై చేయకండి. జస్ట్ వెట్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్, కర్చీఫ్ కానీ, సో దాన్ని మాత్రమే మనము దాని మీద కవర్ చేసుకోవాలి. అండ్ బౌంటీస్ టిష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం అలాంటివి అవాయిడ్ చేయండి. సో బికాజ్ దానికి అతుకుంటుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ 45 మినిట్స్ మనం రెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 45 మినిట్స్ తర్వాత మనము దీన్ని తీస్తే మనకు చూసారా ఎంత చాలా ఫ్లఫీగా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇందాక ఎలా అయితే ఎనర్జీ పెట్టి మనము నీడ్ చేసుకున్నామో సో అలాగే మళ్ళీ కూడా బాగా ప్రెస్ చేయాలన్నమాట. సో మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే మనకు అంత బాగా పిజ్జా కింద బేస్ ఉంటుంది కదా,
సో అది చాలా బాగా వస్తుంది. సో కంప్లీట్గా మళ్ళీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వెట్ క్లాత్ డ్రై అయిపోతే మళ్ళీ వాటర్తో మీరు వెట్ చేసి సో వెట్ క్లాత్ని మళ్ళీ దానిపైన పెట్టి ఒక 45 మినిట్స్ వరకు మళ్ళీ రెస్ట్ చేయండి. ఈలోగా ఇప్పుడు మీరు 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ప్రీ హీట్ పెట్టుకోండి ఓవెన్ 350 డిగ్రీస్లో. అండ్ ఇప్పుడు ఒక పిజ్జా ట్రే కానీ అల్యూమినియం ట్రే ప్లేట్ కానీ లైక్ మనము బిర్యానీ మీద మూస్తాం కదా ప్లేట్ లాంటిది, సో అలాంటిదైనా పర్లేదు, నార్మల్ ప్లేట్ అయినా పర్లేదు. సో అలా అల్యూమినియం తీసుకొని దాని మీద మనము సూజీ ఉంటుంది కదా రవ్వ అండ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకు పిజ్జా కింద బేస్ అంటకుండా ఉంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఆలివ్ ఆయిల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి, లైక్ మీకు ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఆలివ్ ఆయిల్ అయితే తీసుకుంటే చాలా బెటర్. అండ్ ఇప్పుడు ఏదైతే డౌ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఇదంతా కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇలా స్క్వేర్ది లేకపోతే మా దగ్గర రౌండ్ షేప్ లేదు కాబట్టి ఇలా స్క్వేర్ది తీసుకున్నాము. మీ దగ్గర రౌండ్ షేప్ ట్రే ఉంటే పర్లేదు, సో రౌండ్ దాని మీద మీరు పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి, లైక్ లెవెల్లో ఉండాలండి. సో లెవెల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫోక్తో తీసుకొని ఇదంతా కూడా బాగా కుచ్చుకోండి, లైక్ పోక్ చేయాలన్నమాట. సో దట్ ఇప్పుడు మనం అప్లై చేసే సాస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయి మనకు ఆ పిజ్జా బేస్ అనేది మనకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి, లైక్ మారినారా సాస్ అంటారు. ఇది ఏం లేదు, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ టమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ టమాటో ప్యూరీ అండ్ కొంచెం షుగర్, చిల్లీ పౌడర్, సో ఇలా యాడ్ చేసి వేస్తే ఇది సాస్ అనమాట. సో టమాటో కెచప్ కాదు, నార్మల్గా సాస్ లాగా ఉంటుంది, కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉంటుంది షుగర్ యాడ్ చేసిన వల్ల. సో అది బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మొజరెల్లా చీజ్ అండి. లైక్ మనకు చీజ్ మనము పిజ్జా ఎప్పుడైతే ఇలా తీయగానే ఇలా సాగుతూ ఉంటుంది చూసారా, సో ఈ చీజ్ వల్లనే మనకు అది వస్తుందన్నమాట. సో ఈ మొజరెల్లా చీజ్ యాడ్ చేయడం వల్ల అలా అవుతుంది. సో తినేటప్పుడు కూడా కొంచెం యమ్మీగా ఉంటుంది. అండ్ అదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి, లైక్ ఆనియన్స్, బెల్ పెప్పర్, మష్రూమ్స్. సో మీరు ఏ వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకున్నారో అవన్నీ కూడా మనం వేస్తున్నాము. సో నేనైతే ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ పెద్ద పెద్ద స్లైసెస్ యాడ్ చేసి వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పెప్పర్, and next red bell peppers, ఇప్పుడు కొన్ని మష్రూమ్స్ ఉంటాయి కదా, సో మష్రూమ్ యాడ్ చేసుకోండి. ఫైనలీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ పైనాపిల్ క్యూబ్స్. సో చిన్న చిన్నగా మరి పెద్దగా కట్ చేసుకోకండి, లైక్ మీరు అన్నీ ఒకటే సైజులో ఉంటేనే మీకు కుకింగ్ అనేది చాలా బాగుంటుంది, బేక్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోండి. సో పైనాపిల్ క్యూబ్స్ కూడా అక్కడక్కడ వేసుకోండి. అండ్ మనం టాపింగ్ ఎంత బాగా వేసుకుంటే అంత బాగా మనకు ఆ ఫ్లేవర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలపిన పికిల్. సో ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు అలపిన పికిల్స్ మీకు స్టోర్స్లో దొరికితే తీసుకోండి, అదర్వైజ్ దట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. సో అది వేస్తే ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో బయట ఎక్కడో తీసుకొని ఆర్డర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో పైనాపిల్ పికిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డెఫినెట్లీ ఉండాలండి, లైక్ ఇటాలియన్ సీజనింగ్ ఇది. సో దీనివల్ల మనకు పిజ్జా అనేది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో దీనివల్ల స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఇటాలియన్ సీజనింగ్, సో ఇది మరీ ఎక్కువ యాడ్ చేయకండి, బాగుంటుంది కదా అని చెప్పేసి సో తక్కువనే యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్.
సో ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి. లైక్ మనము అన్ని టాపింగ్స్ అన్నీ వేసేసుకున్నాం. ఒకవేళ మీకు కావాల్స్తే పైన చీజ్ కూడా వేసుకోవచ్చు. సో పైన చీజ్ వేస్తే మనకు ఇంకెక్కువ చీజీగా ఉంటుందన్నమాట. సో తినేటప్పుడు కూడా కొంచెం నచ్చిన వాళ్ళకైతే అలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము 350 డిగ్రీస్లో పెట్టుకోవాలి ఓవెన్. 350 డిగ్రీస్లో పెట్టుకొని మనం 40 to 45 మినిట్స్ వరకు మనము బేక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో చాలా చాలా యమ్మీగా చాలా బాగుంటుంది. అండ్ ఇది హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడో తిన్నట్టు అనిపిస్తుంది. నిజంగా రెస్టారెంట్ నుంచి మనము ఆర్డర్ చేసి తిన్నట్టే ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఇది రౌండ్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా ఎలా అయినా బాగుంటుంది. సో చూసారు కదా, అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి అనమాట. ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఈవెన్ మేము బ్రోకలీ కూడా యాడ్ చేసాం, బట్ నేను ఆ వీడియో చూపించలేదు. అండ్ చూసారా, సూపర్ యమ్మీ. ఫైనలీ చూసారు కదా పైనాపిల్ పిజ్జా మేకింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ ఇంట్లో. అండ్ మేము టాపింగ్స్ ఎక్కువ వేసామన్నమాట. సో ఈ టాపింగ్స్ ఎక్కువ వేసేసరికి బయట మనము ఎక్కడో లైక్ క్యానాన్ పిజ్జా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో చాలా చాలా ఫేమస్. అండ్ దాంట్లో టాపింగ్స్ కూడా చాలా తక్కువ వేస్తారు. బేసిక్గా బయట కొన్న వాటికి ఎక్స్పెన్సివ్, వాళ్ళ వెజిటేబుల్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి తక్కువ వేస్తారు. సో ఇక్కడ ఇంట్లో వేసుకున్నందుకు టాపింగ్స్ ఎక్కువ వేసినందుకు ఎలా అంటే బయట నుంచి ఆర్డర్ చేసే దానికి డామినేట్గా అనిపించింది అనమాట. లైక్ చాలా యమ్మీగా చాలా చాలా బాగా అనిపించింది. సీరియస్లీ మేము తినేటప్పుడు ఎలా అనుకున్నామంటే పిజ్జా సెంటర్ పెట్టేయచ్చు, ఇంకా పిజ్జా మేకింగ్ పెట్టేద్దాం, ఇంకా ఇక్కడ అక్కడ ఇండియాలో ఇక్కడ యూఎస్లో పెట్టేద్దాం అని చెప్పేసి అలా ఓవర్గా థింక్ చేసామన్నమాట. చాలా ఫన్నీ కన్వర్జేషన్ అది తినేటప్పుడు. సో అలా అనిపించింది. సో చాలా బాగుంది. అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంట్లో. సో ఎప్పుడు నార్మల్ పిజ్జా తినకన్నా ఇలా డిఫరెంట్ పైనాపిల్ పిజ్జా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. సో నచ్చిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి మీకు నచ్చితే. అండ్ నచ్చకపోయినా మెన్షన్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది కదా దాంట్లో ఇంకా డిఫరెంట్ ఏం చేయొచ్చు అని చెప్పి. సో అందుకే నేను చెప్తున్నాను. అండ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సినిమా నెక్స్ట్ వీడియో అంటే బై, టేక్ కేర్.